ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి బొడితి అప్పలనాయుడు కోరారు. ఈ నెల 8న శ్రీ కోట దుర్గమ్మ ఆలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఇదే అంశంపై గత నెలలో తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించిన పట్టించుకోలేదని వాపోయారు. బాధిత లబ్ధిదారులంతా పాల్గొని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు రావాలని పిలుపునిచ్చారు. మరి చిట్టాలు ఇచ్చి భూమి సర్వే చేసి పేదలకి అప్పచెప్పలేదు. ఈ సమస్య మీద మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ మధ్య ధర్నా చేసాం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 10 రోజులు అవుతున్నా అతి లేదు గతి లేదు. ఇదే నేపథ్యంలో మరి గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో సెంటు భూమి పేదలు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చింది. అదే క్రమంలో గ్రామంలో మరి సెంటున్నర ఇచ్చారు. దాన్ని ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం మరి దాన్ని 2 సెంట్లు పట్టణంలో ఇస్తామని, గ్రామీణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పి అన్నారు. ఇది ఈ రోజు కూడా అతి లేదు గతి లేదు, సంవత్సర కాలం అవుతుంది. తక్షణమే పాల్గొండ పట్టణంలో ఏదైతే 2 సెంట్లు ఇవ్వాలని మీరు చెప్పారో అది అమలు చేయాలి. అదే క్రమంలో 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. పెరిగిన నేపథ్యంలో 5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ పెరిగింది కనుక ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రధానంగా పాల్గొండ పట్టణంలో ఈ నెల 8వ తేదీన మంగళవారం నాడు ఉదయం శ్రీ శ్రీ కోట దుర్గమ్మ వారి ఆలయం నుండి భారీ ర్యాలీ జరగబోతుంది. అలాగే స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పాల్గొండ వద్ద ధర్నా చేస్తున్నాం. ఒకటి, సంత నరసీపురం గ్రామ రైతు ఏదైతే పేదలకు ఇచ్చారో అన్ని వర్గాల కులాలు కూడా 151 మందికి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. భూమిని అప్పచెప్పలేదు, ఆ భూమిని అప్పచెప్పాలని.